విద్యాపరంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడదలుచుకుంటే ఆయన మరి గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించి చాలామందిని ఉన్నత చదువులు చదివే విధంగా ప్రయత్నం చేసిండు. అందులో భాగంగా మరి వెనుకబడ్డ సిర్పూర్ తాలూకా లోపల చాలామంది విద్యార్థులు ఇంటర్ వరకు డిగ్రీ వరకే మరి విరమించుకుంటారు. అట్లా కలగకుండా కాకుండా ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో మొన్న అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్తో మాట్లాడి సంతూర్ స్కాలర్షిప్ను సుమారు 100 మందికి సంవత్సరానికి 24,000 చొప్పున అంటే 3 సంవత్సరాలకు 72,000 చొప్పున ఇప్పించడం జరిగింది. దాంతో చాలామంది విద్యార్థులు మరి వాళ్ళ ఉన్నత చదువు చదవడానికి అవకాశం కలిగింది. కాబట్టి తప్పకుండా మేము విద్యాపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, అందుబాటులో ఉంటారు అందరికీ. అదేవిధంగా మరి ప్రభుత్వం వైఫల్యాల మీద విద్యా వైద్యం పరంగా ఏ విధమైన వైఫల్యం జరిగినా మేము అక్కడ పోతాం, ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన కొట్లాడతాం, విద్యార్థుల పక్షాన నిలబడతాం, విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మంచి వైద్యం అందే విధంగా విద్య అందే విధంగా ప్రభుత్వంతో ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటాం. తప్ప ఏమంటారు ప్రస్తుతం విద్యా విధానం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్తున్నారు? విద్యా విధానం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్టాండ్ ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి విద్య దొరకాలి, అందరూ విద్యావంతులు కావాలి. అంటే బహుజనుల నుండి చాలామంది ఫ్లైట్లలో ఎక్కాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, సాఫ్ట్వేర్ కావాలి. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే దశతోనే ముందుకెళ్తూ ఉంటాడు. తప్పకుండా అంటే మేము ప్రభుత్వం లేము కాబట్టి ప్రభుత్వం చెందే వైఫల్యాల మీద ప్రశ్నించి విద్యా వైద్యం అందే విధంగా పోరాటం చేయడం మా పని. అదే కదా. ఇది